ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఇవాళ విచారణకు హాజరు కావాలని ఇటీవల అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని ఆ నోటీసులు తెలిపారు. అయితే నిందితులు ఇంతవరకు సిట్ కార్యాలయానికి చేరుకోలేదు. అసలు వస్తారా, గైహాజరవుతారా అనే అంశాలపై అధికారుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు వారి నుంచి ఎటువంటి సమాచారం రాలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముగ్గురి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A31 గా ధనుంజయ రెడ్డి, A32 గా కృష్ణమోహన్ రెడ్డి, A33 గా గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్ట్ అయిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్టులో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ల దగ్గరకు చేరాయని విచారణలో నిందితులు తెలిపారు. ఈ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగానే వాళ్ల పేర్లు చేర్చినట్లు మెమోలో సిట్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్న లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ ఇప్పటికే ఎంతో సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన పిఏపై దిలీప్ ను అరెస్టు చేసింది. ఇక వారిని కస్టడీలోకి తీసుకుని లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో మరికొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ఈ కేసుకు సంబంధించి పలువురికి నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు వారిని విచారించారు కూడా. ఇక లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు తమకు మధ్యంతర రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులను కోరినప్పటికీ కూడా వారికి నిరాశ ఎదురైంది. ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు కూడా సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉన్నందున అక్కడ తేల్చుకుని రావాలని సుప్రీం సూచించింది. అయితే ఈ ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో వెంటనే వారు సుప్రీంలో పిటిషన్ వేశారు. మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు. అందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. గతంలో వేసిన పిటిషన్ను సవరణ చేయాలని లేదా కొత్త పిటిషన్ను వేయాలని సుప్రీంకోర్టు తెలియజేస్తూ విచారణను వాయిదా వేసింది. దీంతో ఇవాళ విచారణకు రావాలని నిందితులకు అధికారులు ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. రేపటి నుంచి నెల రోజుల పాటు వేసవి సెలవులు అమల్లో ఉంటాయి. తిరిగి జూన్ 16 నుంచి పూర్తి స్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఇక సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేశారు. మొదటి దశ వెకేషన్ కోర్టులు ఈ నెల 15, 22, 29వ తేదీల్లో విచారణలు చేపడతాయి. ఇందులో భాగంగా 15, 22వ తేదీల్లో న్యాయమూర్తులు జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ వై లక్ష్మణ్ రావు, డివిజన్ బెంచ్ గా జస్టిస్ చెల్లా గుణరంజన్, సింగిల్ బెంచ్ గా విచారణలు చేస్తారు.
ఇక 29న జస్టిస్ ఎన్ హరినాథ్, జస్టిస్ వై లక్ష్మణ్ రావు డివిజన్ బెంచ్ గా, జస్టిస్ చెల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్ గా కేసులు విచారిస్తారు. రెండో దశ వెకేషన్ కోర్టులు జూన్ 5, 12 తేదీల్లో విచారణ చేపడతాయి. జూన్ 5, 12 తేదీల్లో జస్టిస్ ఎం కిరణ్మయ్, జస్టిస్ టీసీడీ శేఖర్ డివిజన్ బెంచ్, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు సింగిల్ బెంచ్ నిర్వహిస్తారు.